ఇప్పుడు ప్రజెంట్ ఉండే వైసీపీ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే వైసీపీ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రభుత్వం, ఒరిజినాలిటీ లేదు. అనేక హామీలు ఇచ్చారు. జాబ్స్ మీద అసలు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. వాలంటీర్లో వ్యవస్థ అనేది మంచి ఇచ్చిన వ్యవస్థనే కదా, తను ఇచ్చిన వ్యవస్థ మీద మళ్ళా తనే సంతకం పెట్టా అంటున్నారు. ఇప్పుడు అది ఎలా తీసుకోవాలి? అది మంచి వ్యవస్థ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. మంచి వ్యవస్థ అంటే ఎలా అండి చెప్పండి? మంచి వ్యవస్థ అన్నాడు, వాలంటరీ పోస్ట్ అన్నాడు, మొత్తం వాళ్ళ కమ్యూనిటీకే, వాళ్ళ వైసీపీకే, మొత్తం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నాడు. ఓకే, ఇచ్చుకున్నాడు. ఇంటింటికి ఏదైనా చేస్తున్నారంటే ఒక పెన్షన్ వగేరా వగేరా అన్ని ఉన్నాయి, ఇస్తున్నారు, బానే ఉంది. ఇది తీసేసి మళ్ళా వాలంటీర్ అంటే నెక్స్ట్ వచ్చే వాలంటీర్ ఏంది నాకు అర్థం కావట్లేదు. దాని మీద ఇప్పుడు డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు. తను వచ్చిన తర్వాత అందరూ బెంగళూరు, హైదరాబాద్ వలసపోయారు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఉద్యోగ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఈసారి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఇక్కడ బొజ్జ రోషన్ గారు పోటీలో ఉన్నారు. మీరు అతను చేసి ఓటేసి 100% అండి. కూటమిని గెలిపించుకునే దానికోసమే మేమంతా. ఆయన చంద్రబాబు ఎవరైతే సీఎం గా ఉంటే చంద్రబాబు నాయుడు అయితే విజన్ ఉన్న లీడరు, విజన్ కాబట్టి కంపల్సరీగా నిరుద్యోగ సమస్య అనేది చంద్రబాబు నాయుడు వల్లే క్లియర్ అవుతుంది. తన బాబు జాబ్ గ్యారంటీ ఇస్తాడు అనే నమ్మకం మాలో ఉంది. కాబట్టి మేము బాబుని గెలిపించుకునేదానికి రెడీగా ఉన్నాం.